ప్రత్యేక హోదా ప్రజల సమస్యలపై జరుగుతున్న జన చైతన్య యాత్రను జయప్రదం చేయండని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు అన్నారు. గోకవరం మండల పరిధిలో గల ములగ శివరంగపట్నంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ ర్యాలీ సభ నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ శివరంగపట్నంలో గత 20 సంవత్సరాలుగా భూములు పండించుకుంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. తక్షణమే భూములను పేద ప్రజలకు పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క వారి బృందం పలు సంఘాలు పాల్గొంటున్నారు. ప్రజా సంఘాల శ్రేణులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని వీరాంజనేయులు కోరారు. ప్రధానంగా పోలవరం లాంటి ప్రాజెక్టులు నిర్ణయాలు తీసుకుని ఎందుకు పనిచేయకుండా పోయింది? వందలాది గ్రామాలు ఖాళీ చేయించారు. వాళ్ళ దగ్గర పన్నులు లేవు, పాటుల్లో ఏమూ లేవు. ఇవాళ రైతుల భూములు కూడా 1000 ఎకరాలు తీసుకున్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ ఏదో సంపద కోసం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గోదావరిలో చిన్న ప్రాజెక్టులు కట్టుకోవాలి తప్ప పెద్ద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవరికైనా నీళ్ళు వెళ్ళాయా? ఆ కాలువల్లో ఎవరికైనా ప్రయోజనం ఉందా? అసలు పోలవరం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే లేదు. పోలవరం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఆదివాసీలు, గిరిజనులు, అడవిని నమ్ముకుని నమ్ముకుని బతికేవారు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు అర్థం కాదు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే 1 లక్ష కోట్లు వస్తాయి. అసలు రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఏమైనా ఉందరా అంటే అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ప్రధానమంత్రిని ప్రశ్నించాలంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, చంద్రబాబు ముగ్గురు కూడా ఆయన పార్టీయే. ఈ ముగ్గురు ఏ పార్టీని ఎక్కినా ఎంపీలు ఢిల్లీలో నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తారు. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రశ్నించేవాడు ఎవడున్నాడు? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. ఇలాగ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేద్దాం, కార్పొరేట్ శక్తులకు అమ్మేద్దామని ఆలోచిస్తున్నారు. ఈ సమస్యలన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నిటి మీద కూడా నిలదీయాలి. ప్రజలు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకి నిలదీయాలి, అడగాలి అనే దాంతో ఈ జన చైతన్య యాత్ర కొనసాగుతుంది. ఈ జన చైతన్య యాత్రని జయప్రదం చేయాలని ప్రజాస్వామికవాదులకి, అలాగే చాలామంది దీనికి సహకరించాలా, సాయం కూడా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రకటిస్తున్నాను.